ఓ కన్న తల్లి కసాయిగా మారింది. తన కోరికల కోసం కొడుకును బలిపెట్టింది. చేతికొచ్చిన కొడుకు భవిష్యత్తు గురించి కలలు కనాల్సిన ఆ తల్లి తన వివాహేతర సంబంధం కోసం చంపేసింది. ప్రియుడితో కలిసి కొడుకును కరెక్ట్గా చంపేసింది. బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని నాటకమాడి తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసుల ఎంట్రీతో కథ అర్థం తిరిగింది. కొడుకు వరసయ్యే వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకుంది. ఆ తప్పుడు బంధం కోసం కన్న కొడుకునే కిరాతకంగా చంపేసింది. ఇది ఓ తల్లి కిరాతకం. కథ అడ్డం తిరగటంతో ఆ కసాయి తల్లిని ప్రియుణ్ణి కటకటాలోకి పంపారు పోలీసులు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈమె పేరు రమణమ్మ. 26 ఏళ్ల వయసున్న కోటేశ్వరరావు ఈమె కొడుకు. కోటేశ్వరరావుకు గుంటూరు జిల్లా గోగులపాడుకు చెందిన శివలీలతో పెళ్లైంది. శివలీల సోదరికి కోటయ్యతో వివాహమైంది. సోదరుడి వరసయ్యే కోటయ్య తరచూ కోటేశ్వరరావు ఇంటికి వచ్చేవాడు. తల్లి వరసయ్యే రమణమ్మతో కోటయ్య వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన రమణమ్మ కొడుకు ఓసారి మందలించాడు. కోటయ్యని ఇంటికి రానివ్వద్దంటూ తల్లిని హెచ్చరించాడు. తమ వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకుపై పగ పెంచుకుంది రమణమ్మ. ప్రియుడు కోటయ్యతో కలిసి కొడుకును చంపేందుకు ప్లాన్ చేసింది. గత నెల 27న బహిర్భూమికి వెళ్లిన కొడుకును ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ దారుణాన్ని రమణమ్మ భర్త చంద్రయ్య చూశాడు. ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానని భర్తను బెదిరించింది రమణమ్మ. గ్రామ శివారులోని వేప చెట్టుకి కొడుకు మృతదేహాన్ని వేలాడదీసింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులను నమ్మించేందుకు ప్రయత్నించింది. కోటేశ్వరరావు మృతి విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో సీన్ రివర్స్ అయింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కోటయ్యతో వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కొడుకు కోటేశ్వరరావును రమణమ్మ చంపేసిందని విచారణలో వెల్లడైంది. దీంతో రమణమ్మ ఆమె ప్రియుడు కోటయ్యలను కటకటాల వెనక్కి నెట్టారు. వాళ్ళిద్దరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అడ్డమైపోయాడని చెప్పేసి ఈ కోటేశ్వరరావు బహిర్భూమికి వెళ్ళే సమయంలో వీళ్ళిద్దరూ వెనకాల నుండి వెళ్ళి అతన్ని కొట్టి అక్కడ ఒక నవారితో మెడకి ఉరేసినట్టు వేసి చెట్టుకి అలాడదీస్తూ అట్లా ఉరి సెల్ఫ్ సూసైడ్ లాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. వివాహేతర సంబంధం కోసం కన్నతల్లి ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఏ తల్లైనా పిల్లల కోసం తమ కోరికలను చంపుకుంటారు. కానీ ఈ కసాయి తల్లి ఓ తప్పుడు బంధం కోసం కన్న కొడుకునే చంపేయడం సంచలనంగా మారింది.